పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. పొదిలి పట్టణంలోని సాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన పదవి విరమణ వేడుకకు విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మావిల్లపల్లి శ్రీనివాసులు గారిని ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎంఈఓ కార్యాలయం నుంచి సాయి కళ్యాణ మండపం వరకు శ్రీనివాసులు దంపతులను గుర్రపు బండిపై ఊరేగింపు తీసుకుని వెళ్లారు. మార్గమంతా పూలమాలలు శుభాకాంక్షలతో వారి ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసులు, ఎంఈఓ నాగలక్ష్మి, మరిపిడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకరెడ్డి, టీడీపీ నాయకులు గునుపూడు భాస్కర్, పండు అనిల్, మేగడబాబురెడ్డి, హనిమూన్ శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకురాలు బెల్లకోట విజయలక్ష్మి, మార్కాపురం జిల్లా పరిధిలోని పలువురు ఎంఈఓలు, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, స్థానిక ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు పాల్గొని శ్రీనివాసులు గారిని ఘనంగా సన్మానించారు. వక్తలు మాట్లాడుతూ విద్యాశాఖలో మావిల్లపల్లి శ్రీనివాసులు అందించిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి అందరికీ ఆదర్శమని ప్రశంసించారు. పదవి విరమణ అనంతరం కూడా సమాజానికి, విద్యారంగానికి తన వంతు సేవలు కొనసాగిస్తానని మావిల్లపల్లి శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలిపారు. That may God bless him and his family with great strength, wealth, and also high dedication. Be happy, sir. I once again congratulate to you and your family, sir. Thank you all for doing this. Thank you, sir. Thank you. శ్రీనివాసరావు గారికి మేము ఎప్పుడూ అన్న అని పిలుస్తుంటాం. ఆయన సన్మానం రిటైర్మెంట్ అంటే జనరల్గా ఆయన చూస్తే 62 సంవత్సరాలు నిండిన వ్యక్తిలా కనిపించరు. అటువంటి యువకులు పెద్దలు అనకూడదేమో, యువకులతో కూడిన పెద్దలు అనుకోవచ్చు. శ్రీనివాస రెడ్డి గారికి, అలాగే వారి బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రతితమైనటి పండిత ప్రాజ్ఞులారా, శోభిత గుణాల ధార్మిక సుజనులారా, మనసు మమతయు గైగిన మాన్యులారా, మనసు మమతయు గైగిన మాన్యులారా, గురువాకులలో కమ్మదను, గురువాకులలో కమ్మదను, అవి వెలగివైనవి. తదుపరి మన టీడీపీ నాయకుడు తాత్రే ఈ పదవి వ్యవసాయమని శ్రీమతి అరుణ గారికి వేదికలు అలంకరించిన 2008 వరకు ఇక్కడ ఈ పామూరు ప్రాంతం అంటే పామూరులో ఉంటూ దొరకటిపాడు మండలంలో టీచర్గా ఉండేటప్పుడు నేను కూడా జనవిజ్ఞాన వేదికలో యాక్టివ్ ఉండేవాడిని. ఆ రోజుల్లో వారి గురించి చాలా విన్నా. శ్రీనివాస్ గారి గురించి ఆయన గొప్ప టీచర్ అని వినడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యక్షంగా వారిని ఎప్పుడు నేను కలవలేదు. అయితే ఆ అదృష్టం నాకు ఫస్ట్ నేను గుంటూరు ఆర్జేడీ ఉన్నప్పుడే ఆయన పొదిలి గర్ల్స్ హై స్కూల్కి ఎక్స్గా రావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా నేను ఎప్పుడు మీ స్కూల్కి వచ్చినట్లు నాకు గుర్తులేదు. నేను ఆనంద్ గారు, అట్లాగనే ఎదురుగుడ్డ ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, వీరిద్దరూ మరి గొప్పగా చేస్తున్నారు, నువ్వు రావాలి, నేను కూడా వస్తానని చెప్పి సార్ ఫోన్ చేస్తే సార్ తోటి ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు ఒక రోజంతా వీరి యొక్క పాఠశాలలో గర్ల్స్ హై స్కూల్లో రోజంతా అక్కడే ఉన్నాం. అది చూస్తే నాకు, నేను దాదాపు 3 జిల్లాలకు డిఈఓ చేశాను. డిఈఓ వెస్ట్ గోదావరి, డిఈఓ ఖమ్మం తెలంగాణ, డిఈఓ కర్నూలు రాయలసీమ,
3 జిల్లాలు డిఓ చేసి రాష్ట్రం అంతా చాలా రకరకాల పోస్టులు చేసి ఎన్నో స్కూళ్ళు చూసా. కానీ ఈ రకంగా అంటే ఒక హై స్కూల్లో ఒక ప్రపంచ విజ్ఞానం అంతా అక్కడే ఉంది. ఆ రోజు నేను ఫస్ట్ మరి గమనించడం జరిగింది. మాకు వారి మీద ఉన్నటువంటి అంత ముందున్నటువంటి గౌరవము వెయ్యంతలైంది. ఆ రోజు వారి స్కూల్లో ప్రత్యక్షంగా చూసిన తర్వాత చెరవేరపుత్రుడు సారు ఒక అద్భుతమైన మేధావి ఆయన. ఆ మేధావి ఇక్కడికి వచ్చి వీళ్ళ స్కూల్లో ఒక్కొక్క కౌంటర్లో అంటే వీళ్ళు మొత్తం ప్రదర్శన పెట్టారు. ఆ కౌంటర్లో చూస్తూ ఉంటే మరి ఆయన కూడా మైనర్స్ సాయంత్రం దాకా అంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం వారి దగ్గర జరిగింది. మరి మనకు అంటే అంత ప్రపంచ జ్ఞానం అంతా కూడా భద్రపరిచి ఈరోజు తర్వాత నేను అది జరిగిన తర్వాత ఒకరోజు కనిగిరిలో వారికి Thank you.